భక్తురాలు మనం ఆమె గురించి ఆలోచన చేయాలి. ఆమె భక్తి కలిగిన స్త్రీ. అర్థమైందా? భక్తి అందరూ చేస్తారు, సహాయం చేయలేరు. చేస్తారా? చేయలేరు. భక్తి అందరు చేస్తారు. సహాయం కాడికి వచ్చేకల్లా, ధనం కాడికి వచ్చేకల్లా, ఏదైనా పెట్టే విషయంకి వచ్చేకల్లా ఏం చేస్తారు? ఏం చేస్తారు? బయటికి రాదు. మాట్లాడినాయని చెప్తారు. కానీ సాయంకాలం వచ్చాక ఏమైందంట? వామ్మ, నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా పరిస్థితికి, నా వ్యవస్థ, నా ఆరోగ్యం, నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, ఇంకా నా 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 అన్న కాన్నే ఆగిపోద్ది. కానీ సహాయం ఒకరికి పెట్టడానికి చెయ్యి రాదు. ఆ భక్తి చెల్లదు అని లేఖనం సెలవిస్తుంది. అర్థమవుతుందా? అక్కడ ఈమె అనేకులకు సహాయంగా ఉంది కాబట్టి ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలని. ఏంటంట? బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఆమెకు కూడా పట్టుంది, ఆమెకు కూడా పిల్లలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. అనేకులు ఉన్నప్పటికీ కూడా అందరికీ సహకారంగా సహాయం చేసే విధంగా ఉందంటే ఆమె మనస్సు దేవుని యొక్క మనస్సు. హల్లెలూయా! అది దైవ మనస్సు కలిగిన వారికి మాత్రమే సాధ్యము. అందరికి ఇచ్చే విషయంలో ఉండదు మనస్సు.